హలో అండి, వెల్కమ్ టు మై ఫ్యాషన్స్. నేనైతే మీకు ఈరోజు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. నన్నైతే చాలామంది అడిగారండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చూపించండి అని చెప్పేసి. నేను ఆల్రెడీ ఇంతకుముందు కటింగ్ వీడియోస్ అయితే చాలా చూపించాను కదా. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అయితే ఇస్తాను, లేదంటే ఎండ్ స్క్రీన్స్లో కూడా ఇస్తాను. మీరు మనకి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది చూడకపోతే కటింగ్ అనేది చూసేయండి. ఇప్పుడైతే నేను బ్లౌజ్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇది ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. దీనికైతే మనం 2 పీసులు అనేవి జాయింట్ వేసుకోవాలి కదా. మనకి ప్రిన్సెస్ కట్కి మధ్యలో జాయింట్ అయితే వస్తుంది కదా, అవి 2 లైనింగ్ అదేవిధంగా మనకి బ్లౌజ్ పీస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు మనం ఫస్ట్ నెక్ స్టిచ్ చేసిన తర్వాత మనము సైడ్ పీసులు అయితే జాయింట్ వేసుకుందాము. దానికోసం ఫస్ట్ నేను నెక్ అయితే స్టిచ్ చేస్తున్నాను. మామూలుగా మనము క్లాత్కి రైట్ సైడ్లో లైనింగ్ వేసుకొని పైనుంచి ఒక స్టిచ్ వేసుకొని దాన్ని రివర్స్లో తిప్పేసుకుంటే సరిపోతుంది. మీకు కావాలంటే బక్రం వేసుకోవచ్చు, లేదంటే మీకు పైపింగ్ అయినా కానీ వేసేసుకోవచ్చు. నేను మనకి దీన్ని అయితే రివర్స్లో తిప్పేస్తున్నాను అనమాట. ఈ ప్రిన్సెస్ కట్ స్టిచ్చింగ్ అనేది చాలామంది నాకైతే కామెంట్ చేశారనమాట. ప్రిన్సెస్ కట్ అనేది చూపించండి, మనకి స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూపించండి అని చెప్పేసి. దానికోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. కటింగ్ వీడియోస్ అయితే ఇంతకుముందు చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, మీరు చూసేయండి అవి చూడకపోతే కనుక. ఇప్పుడు మనం లైనింగ్ రివర్స్లో తిప్పేసుకొని పైనుంచి ఇంకొక స్టిచ్ కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్కి బ్లౌజ్ క్లాత్కి చుట్టూ కూడా కదలకుండా మొత్తం రౌండ్గా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసుకుందాము. ఈ బ్లౌజ్ అయితే బోట్ నెక్ మనకి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనమాట. ఇది బ్యాక్ ఓపెన్ ఉంటుంది, మనకి ఫ్రంట్ ఓపెన్ ఏమీ ఉండదు. ఇప్పుడు మొత్తం చుట్టూ కూడా మనం స్టిచ్ చేసుకున్నాం కదా, మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇది కట్ చేసిన తర్వాత దీనికి పీసులు అయితే జాయింట్ వేసుకోవాలి కదా సైడ్కి, ఆ పీసులు అయితే రెడీ చేసుకుందాము. మనకి ఈ మధ్యలో పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సైడ్కి వేసుకోవాలి కదా, ఈ పీసులు అనేవి రెడీ చేసుకుందాము. ఇప్పుడు మనం దీనికి కూడా లైనింగ్ మొత్తం జాయింట్ వేసేసుకొని బ్లౌజ్ క్లాత్కి లైనింగ్ 2 జాయింట్ వేసుకొని నెక్స్ట్ చుట్టూ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసుకుందాము. మనకి ఈ పీసులు కూడా మొత్తం రెడీ చేసుకున్నాను. చేసిన తర్వాత మనకి చుట్టూ క్లాత్ ఉంటుంది కదా, అంతా కూడా నీట్గా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పీసులు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఇవి మనకి ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దానికైతే జాయింట్ వేసేసుకుందాము. మీకు ఇవి జాయింట్ వేసేటప్పుడు ఏంటంటే స్ట్రైట్గా ఉన్న పీస్ వచ్చేసి మీకు సైడ్కి వస్తుంది అనమాట. కొంచెం మనం ఇట్లా క్రాస్గా కట్ చేసుకున్నాం కదా, ఒక కర్వ్ లాగా వచ్చింది, అది వచ్చి మనం జాయింట్ వేసుకునే పార్ట్ అనమాట. మీరు ఒకవేళ మీకు అర్థం అవ్వట్లేదు అని అనుకుంటే కనుక మీరు బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడే మార్కింగ్స్ అనేవి వేసుకోండి. ఏ పీస్ సైడ్కి వస్తుంది, ఏ పీస్ అయితే మనకి మధ్యలో జాయింట్ వేసుకునే పీస్ అని. ఇప్పుడు ఇది నేనైతే జాయింట్ వేసేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా జాయింట్ వేసుకుంటే మనకి పీసులు అనేవి కరెక్ట్గా వస్తాయి అన్నమాట. మనం కట్ చేసుకునే దాన్ని బట్టే సైడ్కి పీస్ అనేది నీట్గా వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు ఇంకొక పీస్ అనేది కూడా రెడీ చేసుకుందాము. మనం సైడ్కి ఈ పీసులు జాయింట్ వేసుకునేటప్పుడు క్లాత్ అయితే కొంచెం సాగనీయకుండా కొంచెం నెమ్మదిగా సర్దుకుంటూ వేసుకోండి. క్లాత్ సాగితే కనుక మీకు కింది వైపు క్లాత్ అనేది ఏదో ఒక పార్ట్ వస్తే మధ్యలో పీస్ కానీ లేదంటే సైడ్ పీసులు కానీ మీకు కింది వైపు ఎక్స్ట్రా వస్తుంది. కాబట్టి వేసుకునేటప్పుడు మీరు జాయింట్ వేసుకునేటప్పుడే నీట్గా వేసుకోండి, మీకు 2 కింది వైపు అయితే సమానంగా వస్తాయి. ఇప్పుడైతే 2 కూడా మనం సైడ్ పీసులు అయితే జాయింట్ వేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ అనేది ఈ విధంగా వచ్చింది. చూసారుగా, చాలా నీట్గా వచ్చింది. పీసులు అయితే మనం సైడ్కి జాయింట్ వేసుకున్నవి కూడా. ఇప్పుడు ఈ పీస్కి అయితే మనం కింది వైపు మనం బ్యాక్ పార్ట్కి నడుం పట్టి ఏ విధంగా వేసుకుంటామో దీనికి కూడా నడుం పట్టి అనేది మనకి ఫ్రంట్ పార్ట్కి కూడా పట్టి అనేది రెడీ చేసుకొని వేసుకోవచ్చు. లేదంటే మీరు కింది వైపు పైపింగ్ చేసుకున్నా కానీ
ఇంకా నీట్గా ఉంటుంది చూడ్డానికి కూడా. ఇక్కడైతే మనం 2 పార్ట్లు కలిపిన తర్వాత ఇక్కడ జాయింట్ వేసుకుంటాం కదా కలిపి. ఇక్కడ జాయింట్ వేయడం వల్ల ఏంటంటే ఈ పీస్ అనేది కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది పైకి జరుగుతుంది. అదేవిధంగా మనకి ఆర్మ్ హోల్ రౌండింగ్ కూడా షేప్ అనేది నీట్గా ఉండదన్నమాట. అంటే మనకు రౌండ్ షేప్ అనేది నీట్గా కనిపించదు. దానికోసం ఏం చేయాలంటే మీరు బ్యాక్ పార్ట్ కూడా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత కింది నుంచి పై వరకు ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చూసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఒక 1/2 ఇంచ్ పైకి జరిగింది చూసారు కదా. ఇప్పుడు ఇది జరిగింది. మనం ఈ విధంగానే స్టిచ్ చేసుకుంటే ఏంటంటే మనకి ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండింగ్ అంటే చంకలలో పట్టేసినట్టుగా ఉంటుంది. మీకు ముడతల్లాగా కూడా వస్తాయి. అందుకోసమనే ఇప్పుడు మీరు బ్యాక్ పార్ట్తో కింది నుంచి పైకి ఇట్లా మార్కింగ్ అనేది ఎక్కడి వరకు అయితే క్లాత్ ఎక్స్ట్రా ఉంటుందో అక్కడి వరకు ఈ విధంగా మార్కింగ్ వేసుకొని నీట్గా కట్ చేసుకున్న తర్వాత మీరు హ్యాండ్స్ అయితే జాయింట్ వేసుకుంటే మీకు మొత్తం ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా వస్తుందన్నమాట. చూసారు కదా. ఇప్పుడైతే నేను ఇట్లా మధ్యలోకి క్లాత్ ఫోల్డ్ చేసుకొని ఇవి 2 కూడా కట్ చేస్తాను. ఇప్పుడైతే ఇది కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనము కింది వరకు మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా. ఆ మార్కింగ్ చేసుకున్న దగ్గరికి కింది మన సైడ్ పీస్ మాత్రమే, మళ్ళీ పైన పీస్ అనేది కట్ చేయకుండా ఈ విధంగా నీట్గా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి ఆర్మ్ హోల్ కూడా చూసారు కదా మనకి రౌండ్గా వచ్చేసింది కదా. ఈ విధంగా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి సైడ్కి జాయింట్ వేసేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ రాకుండా చూసారు కదా. ఇప్పుడు సమానంగా వచ్చింది మనకి. ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే మీకు ముడతలు అనేవి రాకుండా ఉంటాయి చంకలల్లో. మళ్ళీ మనకి సైడ్కి జాయింట్ వేసేటప్పుడు కూడా 2 పీసులు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా 2 సమానంగా ఉంటాయి అన్నమాట. ఇది ఒకటి చిన్న ట్రిక్. ఇది కనుక మీరు ఫాలో అయితే మీ బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్కి ఒక పట్టీ అనేది వేసుకుంటాం కదా. సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్కి కూడా ఈ విధంగా ఒక పట్టీ అనేది వేసేసుకుంటే సరిపోతుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని అయితే లైక్ చేయండి. నా ఛానల్లో కొత్తగా వస్తే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టైలరింగ్ గురించి మంచి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ కూడా నేను చెప్తూ ఉంటాను. దీన్ని అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాం కదా. చేసిన తర్వాత ఏంటంటే మీకు హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు దీనికి, లేదంటే మామూలుగా పైనుంచి మనకి ఫ్రంట్ పార్ట్కి ఫ్రంటే ఏం కనిపించదు కదా. మీకు పైనుంచి మొత్తం కూడా మిషన్ తోటే స్టిచ్ వేసేసుకున్నా కానీ బాగానే ఉంటుందన్నమాట. నేను పైనుంచి వేస్తున్నాను. ఒక బ్యాక్ పార్ట్కే నేను హెమ్మింగ్ చేస్తాను. చూసారు కదా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా వచ్చేసింది, నీట్గా రెడీ అయిపోయింది. మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఇదైతే ఈ వీడియో మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ అయితే నాకు కామెంట్ చేయండి.